90 గ్రామం ఈ సినిమాకి నరసింహనంది గారు దర్శకుడు. ఆయనకి ఇది తొలి సినిమా, అది నాకు 6వ సినిమా అండి. అయితే అతను నాకు 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. అతను చాలా కష్టాలు పడి బి గోపాల్ గారి దగ్గర అసోసియేట్ దాకా ఎదిగి పెద్ద పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి మంచి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి కథ చెప్పి వాళ్ళు పెదవి విరిస్తే వచ్చి బాధపడి ఇక మనకి ఏమిటి దిక్కు అన్నప్పుడు అతనికతనే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్ గారు చెప్తున్నాను. అతనికతను స్ట్రగుల్ అయ్యి చాలా బాధపడి నారుకు వచ్చి ఇలా ఉందిరా పరిస్థితి, మరి నేను పెద్ద సినిమా చేద్దామని వెళ్ళాను, ఎవరు మరి నన్ను పట్టించుకోలేదు, ఎవరు నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చూస్తే కొంచెం యంగ్లా కనిపిస్తాడు. అందువల్ల ఏంటంటే అది అతనికి డిసడ్వాంటేజ్ అయింది. టెక్నీషియన్స్కి యంగ్గా కనిపించడం బహుశా డిసడ్వాంటేజ్ అని నాకు అతను చూసిన తర్వాత అర్థమైంది. సో అతను ఎవరు నమ్మలేదండి. తర్వాత అతను ఓన్గా ఫిల్మ్ చేస్తానని చెప్పాడు. అంటే అతనే ప్రొడ్యూసర్, అతను డైరెక్టర్ అని చెప్పాడు. అది నా దగ్గరికి వచ్చి చాలా అంటే అప్పటికి నేను 5 సినిమాలు చేశాను కాబట్టి అతను డైరెక్ట్గా అడగలేకపోతున్నాడు. కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాడు, ఇది నేను లో బడ్జెట్ చేస్తున్నాను, మరి ఎలా ఉంటుందంటారా అని అడిగాడు. అప్పుడు నేను నవ్వి ఒకటే చెప్పాను, కాన్సెప్ట్ చెప్పు, నాకు నచ్చిందా నేను చేస్తాను, నచ్చలేదా వదిలే అంతే అని చెప్పాను. అయితే అతను డెఫినెట్గా కాన్సెప్ట్ చెప్పాడు. నాకు చెప్పినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకు గొప్పగా అనిపించింది అంటే ఇది చలంగారు గురజాడప్పారావు గారి వాళ్ళ సాహిత్యం నుంచి తీసుకొని ఇతను తయారు చేసిన మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. అది నాకు అర్థమైంది. అంటే అతను ఎప్పుడైతే సింగిల్ ఏన్ ఆర్డర్ చెప్పాడో అర్థమైపోయింది క్లియర్గా. అప్పుడు నేను చెప్పాను, లేదు నేను మ్యూజిక్ చేస్తున్నాను, మనం చేస్తున్నాం అంతే అని చెప్పాను. అప్పుడు నేను ఎప్పుడు ఆ సమయంలో మేము ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించాలి, అంటే ఎంత బడ్జెట్ ఎన్ని పాటలు ఇదన్నీ కాదు, అసలు మనం చేస్తున్నాం అంతే. తర్వాత ఎప్పుడైతే సిటీలో కూర్చున్నాం ఆ తర్వాత అతను పాయింట్ ఆఫ్ వ్యూ అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా అంటే ఇది ఇలా ఉంటుందిరా, ఇది మనకి పీరియడికల్ ఫిలిం కాబట్టి అప్పుడున్న వాతావరణం బట్టి నేను క్యారెక్టర్స్ని కానీ వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ కానీ ఇన్సిడెంట్స్ని కానీ అనుకున్నాను. ఈవెన్ దో పిక్చరేషన్ కూడా అలానే చేస్తున్నాను. మనకి కరెంట్ పోల్స్ రాకుండా, మోడర్న్గా ఏమి కనబడకుండా, టీవీలు ఇలాంటివి కార్లు కనబడకుండా అలాంటి రిమోట్ ఏరియాకి వెళ్ళి నేను చేస్తున్నాను. గోదావరి అందాలు దానిలో ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తూ మ్యూజిక్ పరంగా ఇది నాకు అప్పుడు సంగీతం కావాలి అంటే ఏమిటి, దీనిలో నువ్వు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించకూడదు. అది నాకు ఫస్ట్ పెట్టిన కండిషన్ అదేనమాట. అది నేను నవ్వి చెప్పాను, బాగుంది నెక్స్ట్ అన్నాను. నెక్స్ట్ ఏముంది, నాకు నువ్వు నీ దగ్గర ఎంత క్లాసికల్ పఠ్యం ఉందో అదంతా నాకు కావాలన్నాడు. ఇతను ఎవరో మామూలుగా లేడు, డెఫినెట్గా మళ్ళీ ఉన్న క్లాసికల్ పఠ్యం మొత్తం బయటికి పిండేసేలా ఉన్నాడు, స్రష్టలాగా అనిపించింది. సరే చేస్తాను అనుకున్నాం కాబట్టి డెఫినెట్గా నేను అప్పుడు భగవత్ కృప వల్ల ఇంతవరకు అప్పుడు దాకా నేను చేసిన సినిమాలంతా డెఫినెట్గా కమర్షియల్ సినిమాలు కాబట్టి కమర్షియల్ ఉన్నాయి. ఆ సినిమా పరంగా చెప్పాలంటే నేనేం నేర్చుకున్నాను ఆ సంగీతం నాకు ఉపయోగపడింది మొట్టమొదటిసారిగా. అంటే పూర్తిగా ఇప్పుడు ఫిలిం అంటే డెఫినెట్గా మనం కమర్షియల్గా అంటే ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ వీ డూ లైక్ ఫ్యూజన్. ఒకే క్లాసికల్ వెళ్ళాం, వెస్ట్రన్ బీట్ వేస్తాం లేదా వెస్ట్రన్ అకాంపనిమెంట్ వేస్తాం, వాట్ ఎవర్, అదేంటి మిక్చర్గా అనిపిస్తుంది, అదే పీపుల్ లైక్ చేస్తారు కామన్. అది ఇప్పుడు మేము చేసింది అలా కాదు. ఆ సినిమాలో ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నుంచి తీసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాకా మీకు ఆలాపనలు, తర్వాత వయలిన్, తర్వాత సితార్ తర్వాత మీకు ఫ్లూటు, తబలా, డోలక్, ఘటం, మృదంగం, ఎవ్రీథింగ్. అంటే మ్యాక్సిమం మేము 95% క్లాసికల్ ఉపయోగించామండి. ఆ 5% బేసిక్ లేయర్ ఉండాలి కాబట్టి జస్ట్ అలా టచ్ చేసాం అంతే. తర్వాత దీనిలో మేము మ్యూజిక్ పరంగా చేసింది నేను కొంచెం చొరవ తీసుకుని అడిగాను, ఇది కర్ణాటక క్లాసికలే చేయాలా ఇంకేమైనా చేయొచ్చా నేనంటే, నీ ఇష్టం నువ్వు చేయి, అయితే ఇట్ షుడ్ బి క్లాసికల్ అని చెప్పాడు. ఏదైనా చెయ్యి కానీ క్లాసికల్ చేయన్నాడు. సో మన భారతదేశంలో 2 సంప్రదాయాలు ఉంటాయి కామన్గా. దక్షిణ భారతదేశానికి వచ్చి కర్ణాటక క్లాసికల్ అంటారు, ఉత్తర భారతదేశానికి వచ్చి హిందుస్థానీ క్లాసికల్ అంటారు. సో నేను హిందుస్థానీ నేర్చుకున్నాను, కర్ణాటక మీద నాకు ఐడియా ఉంది. సో నేను దానిలో హిందుస్థానీ కూడా ఇంప్లిమెంటేషన్ చేశాను అనమాట. అంటే నాకు వచ్చిన నాలెడ్జ్ని కొంచెం దానిలో అలా టచ్ చేసి చూపించాను. అది చాలామందికి నచ్చింది, దానికి కూడా మంచి ఎక్స్ప్రెషన్, అంటే నాకు మంచి ఇది వచ్చింది, అంటే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫిలింకి అవార్డు వస్తుందని నేను చెప్పాను డైరెక్టర్ గారికి. ఫస్ట్ షూటింగ్ రోజు నేను చెప్పాను, ఏది ఏమైనా సరే హీరోయిన్కి నంది వస్తుందని చెప్పాను. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదటి గుండు చేయించుకున్న అమ్మాయి. ఒక క్యారెక్టర్ కోసం నేను గుండు తీయించుకుంటాను సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అని స్ట్రిక్ట్గా ఒక ప్రొఫెషనల్, ఆ అమ్మాయిలో నాకు ప్రొఫెషనల్ అనిపించింది. ఆ అమ్మాయి బేసిక్గా క్లాసికల్ డ్యాన్సర్. సో ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నేను తెలుసుకున్నాడు, మదర్ని అడిగి. ఎందుకంటే నేను రషెస్ చూసినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ టైం చేసినట్టు అనిపించలేదు నాకు. అందుకని అడిగాను అనమాట, అమ్మాయి ఎంతమంది నేను చేసిందండి, మీరు అర్థం చెప్తున్నారు, ఏదో ఉంటుంది మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పండి అంటే, లేదండి వాళ్ళ మదర్ నవ్వి చెప్పారు, లేదండి మా అమ్మాయి క్లాసికల్ మ్యూజిక్ అంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది, అందుకని
అమ్మాయికి ఎక్స్ప్రెషన్ కొంచెం బెటర్గా చేయగలిగింది అనుకుంటా అని చెప్పింది ఆమె. నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే రషెస్లో అమ్మాయి గుండు, అమ్మాయి గీయించుకునేటప్పుడు పర్టికులర్ కన్నీళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి నాకు అనిపించింది అనమాట. డెఫినెట్గా ఈ అమ్మాయికి అవార్డు వచ్చి తీరాల్సిందే, అంతగా కష్టపడిన వాళ్ళకి రావాలని ఆశ. నా గురించి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ డెఫినెట్గా అమ్మాయికి ఎక్స్పెక్ట్ చేశాను. అయితే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దీనికి నేషనల్ అవార్డు, 3 నంది అవార్డులు, తర్వాత నాకు కూడా ఒక భరతమని అవార్డు రావడం నాకు ఆనందంగా ఉంది. మ్యూజిక్ పరంగా నాకు ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన మ్యూజిక్లో జీవం ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఎలా అంటే ఇప్పటికీ మనం ఆ మ్యూజిక్ వింటే అదే అనుభూతి పొందుతాం. ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం ఆయన ఫస్ట్ ఆ పాట రిలీజ్ అయినా అప్పుడు మనం ఫ్రెష్ ఫ్లేవర్ పొందుతాం, ఇప్పుడు అంతే పొందుతాం. అంటే స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుంది ఆయనది. సో ఆ మ్యూజిక్ నాకు బాగా ఇష్టం అనమాట. తర్వాత నా ఎయిమ్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ లెవెల్ అంటే సింపుల్, మై ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు ఫేమ్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఆ దిశగానే పయనిస్తున్నాను. థ్యాంక్ యూ.